నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో పర్యటించుకున్నారు. ఈ సందర్భంగా ఇండియా ఎనర్జీ వీక్ 2023 ప్రారంభించుకున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారని బీజేపీ నేతలు తెలిపారు. తుముకూరులో హెలికాప్టర్ ఫ్యాక్టరీని సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ ఇవాళ బెంగళూరులో పర్యటించుకున్నారు. ఈ సందర్భంగా ఇండియా ఎనర్జీ వీక్ 2023 ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తుముకూరులో హెలికాప్టర్ ఫ్యాక్టరీని సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ. రాజేంద్ర, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 11:30 ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 తుముకూరులోని హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని స్థాపించబోతున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ స్థాపించడం ద్వారా రాబోయే 20 సంవత్సరాల్లో 1000 హెలికాప్టర్లను తయారు చేసే విధంగా ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నారు. అంటే గతంలో 2016లోనే దీనికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ నిర్మాణం పూర్తయింది. ఈరోజు ప్రారంభించబోతున్నారు మధ్యాహ్నం 3:30 అలాగే ఇక బెంగళూరు వ్యాప్తంగా కూడా కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అయితే ప్రధానంగా ఈరోజు ప్రారంభించబోయే ఇండియా ఎనర్జీ వీక్ 2023 సంబంధించి ఈ కార్యక్రమంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 30 మంది మంత్రులు, అలాగే మొత్తం కూడా 30,000 మంది ప్రతినిధులు, 1000 మంది ఎగ్జిబిటర్లు, అంటే ఈ వివిధ ప్రాంతాలకు ప్రపంచంలో వివిధ దేశాలకు సంబంధించిన ఎగ్జిబిటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఎనర్జీ వీక్లో అలాగే 500 మంది వక్తలు దీన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా ప్రతి ఒక్కరూ వివిధ రంగాలకు సంబంధించిన వక్తలందరూ కూడా దీనిలో పాల్గొని వారి అభిప్రాయాలను ఈ ఇండియా ఎనర్జీ వీక్ 2023లో దానిలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రసంగం ప్రారంభించిన తర్వాత అంటే ఉదయం 11:30 ప్రధాని ఈ ఇండియా ఎనర్జీ వీక్ ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం తుముకూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏదైతే ప్రధానంగా హెలికాప్టర్ కర్మాగారం అంటే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించడం ద్వారా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు సుమారు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ టూర్ అనేది కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారు. ప్రధాన ఉద్దేశం ఇండియా ఎనర్జీ వీక్. దీని ద్వారా మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించిన మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అయితే ఇది బెంగళూరులో ఈ రోజు నుంచి 8 వరకు అంటే 3 రోజుల పాటు ఈ ఎనర్జీ వీక్ అనేది ప్రారంభమవుతుంది. దీని ద్వారా G20 సదస్సు అనేది ఏ విధంగా ఉందో అలాగే E20 ఇథనాల్కు సంబంధించి కూడా దీనిలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ PM E20 ఇంధనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే E20 అనేది పెట్రోల్తో 20% ఇథనాలతో కలిపి మిశ్రమంతో దీన్ని తయారు చేయబడుతుంది. ఇక గ్రీన్ మొబిలిటీ ర్యాలీని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక పర్యటన సందర్భంగా ప్రధాని ఇండియన్ ఆయిల్ యొక్క బాటిల్ యూనిఫామ్ సంబంధించి అది కూడా ప్రారంభిస్తారు. మొత్తం పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇండియా ఎనర్జీ వీక్ సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చిస్తారు. ఇక హెలికాప్టర్లు నిర్మించే సామర్థ్యాన్ని, ఇక పర్యావరణ వ్యవస్థలను కూడా ఇది మెరుగుపరుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈఓల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. తుముకూరు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అంటే ఈ పర్యటన సందర్భంగా కొన్ని రాజకీయ విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ హయాంలో నడిచే బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇప్పుడు రానున్న ఈ సంవత్సరం కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని ఉద్దేశించే ఈ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో పర్యటిస్తున్నారంటే కూడా రాజకీయ విమర్శలు ఎదురవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఈ తుముకూరులో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తుముకూరు హెలికాప్టర్ ఫ్యాక్టరీ అనేది ఈరోజు మధ్యాహ్నం 3:30 ప్రధాని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా రానున్న 20 సంవత్సరాలలో 1000కి పైగా హెలికాప్టర్లను తయారు చేయబడతాయి ఇక్కడ.
అలాగే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే కూడా 6,000 మందికి ఉపాధి దొరుకుతోంది. ఈ హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి 6,000 మందికి ఉపాధి లభించబోతోంది. ఈరోజు ఇక బెంగళూరు పర్యటించిన అనంతరం 3 రోజుల పాటు ఇండియా ఎనర్జీ వీక్ అనేది జరగబోతోంది. దీనికి వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా 30 మంది మంత్రులు హాజరవుతున్నారు. 30,000 మంది ప్రతినిధులు, 1000 మంది ఎగ్జిబిటర్లు, 500 మంది వక్తలు, మొత్తం అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వక్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ఉన్న అనుభవాలను ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు అలాగే వివిధ రకాల అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళందరితో ఈ వక్తలు అలాగే మంత్రులు అందరూ కూడా పాల్పంచుకోబోతున్నారు. అయితే ఈ సంవత్సరం G20 సదస్సు కూడా సమావేశాలు జరగనున్నాయి. ఇటు ఢిల్లీలోను, బెంగళూరులోను పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించి సమావేశాలు జరగనున్నాయి. దానిపై కూడా ఈ ఎనర్జీ వీక్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివ.